నీకు అప్పగించిన పని నువ్వు చేయకపోవటం ఎంత ప్రమాదమో తెలుసా? అది ఎన్ని ఇచ్చానురా? 5. ఎంత సంపాదించావు? 5కి 5. బళా బళా. నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. నీకెన్ని ఇచ్చానురా? 1. ఏం చేసావురా? మట్టిలో పాతేశాను. చెడ్డ దాసుడా. యేసు అంటున్నాడు, ఏమన్నాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. తనకిచ్చిన పదవి, తనకిచ్చిన బాధ్యత నిలబెట్టుకున్నవాడే సరైన నాయకుడు అవుతాడు, నాయకురాలు అవుతుంది. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం తన పని పూర్తి చేయటానికి నువ్వు నీ ఆయుష్కాలాన్ని, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, దీనికి క్షమాపణ లేదు. వ్యభిచారానికి క్షమాపణ ఉంది, దొంగతనానికి క్షమాపణ ఉంది, చివరికి నరహత్యకు క్షమాపణ ఉంది దేవుడి దగ్గర. కానీ దేవుడు అప్పగించిన పనిని పరిపూర్ణంగా నీ లైఫ్ టైంలో నువ్వు చేయకపోతే దేవునికి లెక్క చెప్పాలి. ఆ లెక్కతో పాటు నువ్వు నిత్యాగ్ని దండనకు పోవాలి.